అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంకి వచ్చి సంవత్సర కాలమైంది. కామారెడ్డిలో గెలిచిన కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరామారెడ్డి సంవత్సర కాలంలో ఏం చేశావు? మేము అధికారంలోకి వచ్చి రైతాంగాని కోసం మేము రుణమాఫీ చేశాం, సన్నధాన్యానికి బోనస్ వేసాం, మీరు ఏం చేశారో చెప్పండి, వరదలు వచ్చినప్పుడు ఎక్కడున్నారో చెప్పండి అంటూ కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాస్ ఏమని మాటల్లో ఆయనని వెంకటరామారెడ్డిని అన్నారు. ఆ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది, అసలు కామారెడ్డికి సంబంధించిన ఎమ్మెల్యే వెంకటరామారెడ్డిని ఎందుకు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అనాల్సిన అవసరం వచ్చింది? ఆర్టీవీ ప్రత్యేకతంలో కైలాస్ శ్రీనివాస్ మాటల్లో విందాం. శాసనసభ్యులు వెంకటరామారెడ్డి గారు ఈ అమృత్ గురించి ఈరోజు పెరిట ఆర్టికల్లు పెట్టి టీవీలకు స్టోరీలు ఇవ్వడం కాదు. గత ప్రభుత్వంలో 29/9/2023 ప్రకారం అమృత్ 2.0లో భాగంగా ప్యాకేజీలో కామారెడ్డికి 180 కోట్లు, కామారెడ్డి జిల్లాకు 180 కోట్లు మంజూరు అయితే కామారెడ్డి అర్బన్ ఏరియాకు 90 కోట్లు మంజూరు కావడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈ 1 ఇయర్లో షబ్బీర్ అలీ గారు మేఘా సిబ్బంది మరి ప్రభుత్వ అధికారులతో సెక్రటరియట్ లో 2 సార్లు మీటింగు, నిజామాబాద్ కలెక్టరేట్ లో 2 సార్లు మీటింగ్, కామారెడ్డి కలెక్టరేట్ లో మరి ఒకసారి దీంట్లో రివ్యూ చేసి ఈ యొక్క నిధులు వృధా కాకుండా మరి వాపసు పోకుండా దాన్ని మంజూరు చేయించిన ఘనత, దాని గురించి రివ్యూ చేసి ఆ పనులు అయ్యే విధంగా చేసిన ఘనత కేవలం మాజీ మంత్రి ప్రస్తుత ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ గారికి ఉందని మేము ఘంటాపదంగా చెప్తా ఉన్నాం. ముఖ్యంగా సంవత్సర కాలంలో ప్రభుత్వంపై నువ్వు ర్యాలీలు తీస్తున్నావు, 6 గ్యారెంటీలు ఏమైనా అంటున్నావు. నువ్వు సొంత ఏజెండాతో కామారెడ్డి ప్రజల ముందుకు వచ్చి ప్రజలకు మోసం చేసి నీ వాగ్దానాలు ఏమైనాయి, నీ కళ్ళాలు ఏమైనాయి, నీ ఇంటిగ్రేటెడ్ హాస్పిటల్ ఎటువైంది, నీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మండలానికి ఒకటి ఎటువైంది, నీ మల్టీ హాస్పిటల్ ఎటుపోయినాయి, అలాగే మండలకు ఒక విద్యాలయాన్ని మంజూరు చేస్తాను అవి ఎటుపోయినాయి. మరి కామారెడ్డి అభివృద్ధి విషయంలో ఎల్లప్పుడూ షబ్బీర్ అలీ గారు మంత్రిగా ఉంటా లేకున్నా ప్రజల పక్షాన నిలబడ్డాడు. మరి నువ్వు ఎల్ఓసీలు మరియు అలాగే సీఎంఆర్ఎఫ్ ఫండ్ ఇచ్చిన గత ప్రభుత్వం ఇచ్చిన చెక్కులను కూడా ఈరోజు మంజూరు చేయించిన ఘనత షబ్బీర్ అలీ గారిదే ఉన్నది. దానికి కూడా నువ్వు ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్లి ధర్నా చేసి మరి నేనే మంచుతా అంటే షబ్బీర్ అలీ గారు ఆ రోజు ముఖ్యమంత్రి గారికి ఏం చెప్పారంటే కామారెడ్డి ప్రజలు లబ్ధి పొందాలి, కామారెడ్డి ప్రజలు లాభం పొందాలి అనే ఉద్దేశంతో మరి ముఖ్యమంత్రి గారికి చెప్పి కామారెడ్డి అభివృద్ధి కోసం మేము ఎల్లప్పుడూ అండగా ఉంటామన్న షబ్బీర్ అలీ గారి ప్రభుత్వానికి మరి మీరు విమర్శలు చేయడం సబబు కాదు. నువ్వు ఏదైతే నీ సొంత ఏజెండా పెట్టావో ఇప్పుడు నువ్వు ప్రజల చేత నీ మిత్రుల చేత అంటా ఉన్నావు. మరి నీ సంవత్సర కాలంలో మరి నువ్వు ఎన్నికనే సంవత్సర కాలం అయింది, మరి నువ్వు ఇప్పుడు ఏం చేసినావు అది ప్రజలకు తెలియజేయాలని చెప్తా ఉన్నా. ఈ అమృత్ స్కీమ్ ని కూడా గత ప్రభుత్వంలోనే మంజూరైందని ఈ పత్రికా ముఖంగా మీకు హెచ్చరిస్తా ఉన్నాను. కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరామారెడ్డి ఇచ్చిన హామీలు ఏమీ నెరవేర్చలేదు. ప్రజల కోసం ఏదైతే 150 కోట్ల రూపాయల హామీలు ఇచ్చారో ఎక్కడ మీరు అభివృద్ధి చేశారు? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రైతాంగం కోసం పనులు చేసింది, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లాంటి చెక్లు కూడా పంపిణీ చేసింది. అది మీరే పంపిణీ చేస్తున్నారు. మీకు తెలియదా ప్రభుత్వం ఏం చేస్తుందో? ఎందుకు మీరు కాంగ్రెస్ పార్టీపై మండిపడుతున్నారు? మీరు ఇచ్చిన హామీలు ఏం చేశారు? వరదలు వచ్చినప్పుడు కామారెడ్డిలో మీరు ఎక్కడున్నారు? కామారెడ్డి ప్రజలకు మీరు ఏం చేస్తున్నారు అని కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మండిపడ్డ పరిస్థితి నెలకొంది. ఏదేమైనప్పటికీ రాష్ట్రంలో రాజకీయం వేడెక్కుతున్న పరిస్థితి నెలకొంది. అసలు కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరామారెడ్డి ఎక్కడ ఉన్నాడు? అడపాదడపా కామారెడ్డికి వస్తూ పోతూ కామారెడ్డి ప్రజల్ని ఎందుకు పట్టించుకోవడం లేదు? మీరు ఏం చేశారు? కామారెడ్డి ప్రజలకు మీరు వెన్నంటి ఉంటామని చెప్పి హామీలు ఇచ్చారు. ప్రజలకు ఎప్పుడైనా మీరు వెన్నంటి ఉన్నారా? ఆపద కాలంలో మీరు ఆదుకున్నారా? అసలు మీరు కామారెడ్డి ప్రజలకు ఏం చేస్తున్నారు
వివరించాల్సిన అవసరం మీకు లేదా? మొత్తంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, మీరు బీజేపీ ఎమ్మెల్యేగా మీరు ఏం చేస్తున్నారో చెప్పాల్సిన అవసరం ప్రజలకు ఉంది. ఎక్కడ మీరు అభివృద్ధి పనులు చేశారు? మేము రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది సంవత్సర కాలమైంది, సంబరాలు జరుపుకుంటున్నాం. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చింది. 6 గ్యారంటీల్లో పూర్తిగా మహిళలకు ఉచిత బస్సు అందిస్తుంది, రైతులకు రుణమాఫీ చేశాం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తున్నాం, సన్నాలకు బోనస్ ఇస్తున్నాం, ప్రతి ఇంటికి మహాలక్ష్మి కింద గృహలక్ష్మి కింద ఏదైతే సిలిండర్లు కూడా ఇస్తున్నాం. వీటన్నీ మీకు కనిపించడం లేదా? కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు కూడా పంపిణీ చేస్తున్నాం, అది మీరే పంపిణీ చేస్తున్నారు కదా అంటూ కామారెడ్డి ఎమ్మెల్యేపై మండిపడ్డారు కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాస్. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా సాజింతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.